వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భాష అంటే అది కేవలం సంభాషణకు ఉపయోగించే సాధనం మాత్రమే కాదు. మనిషి నడిచే నేల లాంటిది, శ్వాసించే గాలి లాంటిది. ఒక ప్రాంతపు గౌరవం, ఒక జాతి స్వభావం, ఒక సమాజం సంస్కృతిని తీసుకువెళ్లే శక్తి. ప్రపంచంలో ఏ భాషలు ఎక్కువగా మాట్లాడుతున్నారు, అందులో మన తెలుగు భాష స్థానం ఎక్కడుందో తెలుసుకునే సమయం ఇది. ఎథ్నోలాగ్ సహా అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన తాజా నివేదికలు అత్యధికంగా మాట్లాడే భాషల జాబితాలో భారతీయ భాషల ప్రాధాన్యాన్ని వెలుగులోకి తెచ్చాయి. మాండరిన్, ఇంగ్లీష్ తర్వాత హిందీ భాష ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని స్పష్టం చేసింది తాజా నివేదిక. ప్రపంచంలో ఏ భాషలు ముందున్నాయి, ఆ జాబితాలో తెలుగు ఎక్కడుందో తెలుసుకుంటే మనందరికీ గర్వంగా ఉంటుంది. భాష అంటే కేవలం మాటల భాండారం కాదు. భారతదేశం లాంటి విభిన్నత గల దేశంలో భాషలు సామాజిక భావోద్వేగాలు, రాజకీయ చర్చలకు కేంద్ర బిందువు. ఈ తాజా జాబితా భారతీయ భాషల ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఇంగ్లీష్. దాదాపు 1.13 బిలియన్ల మంది మాట్లాడుతున్నారు. శాస్త్రం, విద్య, వ్యాపారం, టెక్నాలజీ ప్రతి రంగంలోనూ ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే ఇది ప్రపంచానికి సాధారణ భాషగా తయారైంది. రెండో స్థానంలో చైనీస్ మాండరిన్ ఉంది. 1.11 బిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడే ఈ భాష చైనా జనాభా శక్తిని చూపిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతున్న చైనా వృద్ధితో కలిసి మాండరిన్ ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. అయితే భారతదేశం ప్రాధాన్యం ఎక్కడంటే 3వ స్థానంలో నిలిచింది హిందీ. దాదాపు 615 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు. ఉత్తర భారతదేశంలో ప్రధాన భాష అయినప్పటికీ సినిమాలు, మీడియా, సోషల్ మీడియా ప్రభావంతో హిందీ దేశం మొత్తం మీద వ్యాప్తి చెందింది. ఈ హిందీ పూర్తిగా ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా రాజకీయ, సాంస్కృతిక ప్రభావాన్ని చూపిస్తోంది. అదే సమయంలో దక్షిణ భారతంలో హిందీ వ్యతిరేకత కూడా బలంగానే ఉంది. తమిళనాడు ప్రత్యేకంగా హిందీ ఇంపోజిషన్ విషయంపై ఎప్పటికప్పుడు తన స్థానం స్పష్టంగా చెబుతుంది. కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కూడా భాషా పరిరక్షణ ఉద్యమాలు ఉన్నాయి. అయినా హిందీ ప్రపంచ టాప్ 3 భాషల్లో ఒకటిగా నిలబడటం పెద్ద విషయమే. ఇప్పుడు మన తెలుగు భాష పరిస్థితి చూద్దాం. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల జాబితాలో తెలుగు భాష 6వ స్థానంలో ఉంది. దాదాపు 93 మిలియన్ల మంది తెలుగు భాషను మాట్లాడుతున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం జనాభా భాష ఇది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా తెలుగు వాళ్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అమెరికాలోని కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే తెలుగు కోర్సులు ప్రారంభమయ్యాయి. తెలుగు పాఠ్యాంశంగా కూడా ప్రవేశిస్తోంది. గ్లోబల్ వేదికపై అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో తెలుగు యువత టెక్నాలజీ రంగంలో మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. టెక్ రంగం, స్టార్టప్స్ వల్ల తెలుగు ప్రపంచమంతా విస్తరిస్తోంది. స్వీట్ లాంగ్వేజ్, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పేరు పొందిన తెలుగు భాషకు ఇప్పుడు ప్రపంచ వేదిక పైన మంచి గుర్తింపు వచ్చింది. అయితే తమిళం, కన్నడ లాంటి భాషలు ఈ జాబితాలో కనిపించకపోవడం మరో చర్చ. గొప్ప సాహిత్య సంప్రదాయాలు ఉన్నా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే వారి సంఖ్య సరిపోకపోవడం కారణమని నివేదిక చెబుతోంది. ప్రపంచీకరణ యుగంలో భాషలు కూడా పోటీ పడుతున్నాయి. కొన్నింటికి విస్తృతి పెరుగుతోంది, మరికొన్నింటి వ్యాప్తి స్థానికంగానే కొనసాగుతోంది. కొన్ని భాషల అస్తిత్వం తగ్గిపోతున్నట్లు నివేదిక సూచిస్తోంది. ప్రపంచీకరణ సందర్భంలో కొన్ని భాషల ప్రాబల్యం పెరుగుతూనే మరికొన్ని ప్రాంతీయ గౌరవంతో జీవితం కొనసాగిస్తున్నాయి. ప్రతి భాష వెనుక ఒక కథ ఉంటుంది. ఒక జాతి ప్రయాణం, ఒక ప్రాంతపు సంస్కృతి, ఒక కుటుంబపు వారసత్వం. సంఖ్యలతో భాష విలువ నిర్ణయించబడదు. ఆ భాషను మాట్లాడే ప్రజల ప్రేమతోనే నిలుస్తుంది. ప్రపంచ ర్యాంకులో హిందీ 3వ స్థానం, తెలుగు 6వ స్థానం. ఇవన్నీ భారత సంస్కృతి ఎంత విశాలమైందో చూపించే సూచికలు. తెలుగుకు ప్రపంచ టాప్ భాషల్లో అనగానే భాషా గర్వం మన సాంస్కృతిక విస్తారాన్ని స్పష్టం చేస్తోంది. తెలుగు మన గుండెల్లోనే కాదు, ఇప్పుడు ప్రపంచ వేదిక పైన ఖచ్చితమైన స్థానం సంపాదించుకుంది.